హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బొంత కాకరకాయలు బోడ కాకరకాయలు అంటారు కదా, కర్రీ చేసిన. ఫస్ట్ వాటర్ పోసి బోడ కాకరకాయలు వేసిన తర్వాత మంట పొయ్యి అంటించుకొని అవి కొంచెం వేడైనాక చూద్దాం. మళ్ళీ ఆయిల్ వేడైనాక కొంచెం జీలకర్ర, కరివేపాకు, ముందుగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వరకు. ఆ తర్వాత ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసుకొని కొంతసేపు మగ్గనియాలి. పచ్చివాసన అంతా వేయంత వరకు ఉంచుకొని కొంచెం ఫ్లేవర్ కోసం కొత్తిమీర అన్నీ వేసుకొని మగ్గనిసిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు ఇలా నీట్గా సాఫ్ చేసుకొని కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు కారం సరిపోయినంత కారం వేసుకున్నాం, సరిపోయినంత ఉప్పు వేసుకున్నాం. ఇవి మంచిగా కలుపుకొని ముందుగా కట్ చేసుకున్న కాకరకాయలు వేసేసుకొని బాగా ఈ కారం మసాలాలు కాకరకాయ ముక్కలు కలుపుకునేటట్టు పచ్చిమిరపకాయలు కలిపేసుకోవాలి. ఇప్పుడు మంచిగా మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి. బాగా కొంచెం ఆ ముక్కలు మునియంత